నార్మల్గా హీరోయిన్స్ని క్యూటెస్ట్గా చూపిస్తారు. బట్ యూ హ్యావ్ ఏ థింగ్ అంటే తమన్నా గారిని ఒక బాయ్ గెటప్ వేసి ఒక మేల్ గెటప్ వేసి చూపించారు. అండ్ మొన్న ప్రమోషన్స్లో కూడా వీళ్ళిద్దరికి బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ క్యూటెస్ట్. హౌ కుడ్ యూ సీ దట్? అండ్ ఎలా చూడగలిగారు? క్యూట్ గా అనిపించింది, అబ్బాయిలు తిడుతున్నారు నీకు ఇదేం పిచ్చరా అంటే నేను తమన్నాకి ఏంచింది స్టోరీ వైజ్. సో అమ్మాయిలకి అది క్యూట్ గా అనిపిస్తుంది, కొంతమందికి అబ్బాయిలకి నచ్చకపోవచ్చు, బట్ కథ ప్రకారం తప్పలేదు చేశాను. సో మొన్నటిది ఏంటంటే గెటప్స్ వేయాలి. రెగ్యులర్ గా అందరూ మగవాళ్ళు గెటప్ వేస్తే కాస్టింగ్ ఉన్న వాళ్ళు వేస్తే కదా మాట్లాడుకుంటారు. ఐశ్వర్య గెటప్ వేస్తే అది ట్రెండ్ అవుతుంది, వేరే వాళ్ళు వేస్తే అది ట్రెండ్ అవుతుంది కదా. ఐశ్వర్య రాజేష్ చంటి చేసింది, మీనాక్షి వచ్చేసి బొబ్బులు రాజా చేసింది. సో చాలా మంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ ఇట్ రీచ్డ్ అవుట్, ఆల్మోస్ట్ ట్రెండ్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. సో అంటే ప్రమోషన్లో అది ఒక అనిపించింది ఒక ఐడియా, వెంకటేష్ గారి పాత్రలే వచ్చి వెంకటేష్ గారి ఇంటర్వ్యూ చేస్తే ఏంటి. సో బేసిక్ ఐడియా ఈజ్ లైక్ సూపర్ ఐడియా అనిపించింది. సో వాళ్ళు వీళ్ళు ఎందుకు వీళ్ళతోటి అయిపోద్దాం. సో నేను ఒకటి జయం బందర్ వేసిన డ్రామా ఆర్టిస్ట్ ఆనా మేకప్ వేసి మీసాలు తిప్పి ఇట్స్ లైక్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అండి. అంటే ఏం లేదు, సీమ్ మన కంటెంట్ మన సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం ఎంతవరకు ట్రెండింగ్లో ఉంచుతాం, దానికోసం ఎంత అల్లరి వేషాలు వేసినా తప్పలేదు. సో ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా మేము ఆల్రెడీ ముందుగానే ప్రీప్లాన్డ్గానే రీల్స్ చేసి పెట్టుకున్నాం. షూట్ జరిగేటప్పుడు కౌంట్ డౌన్కి ఎప్పుడు పోస్టర్స్ వేస్తాం, వై కాంట్ వీ డూ రీల్స్, ఎందుకంటే ద ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్, రీల్స్ ట్రెండ్ నడుస్తుంది. అది వెంకీ గారి ఓల్డ్ వింటేజ్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో ఎవ్రీ వన్ రోజుకి ఒక రీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ థర్డ్ రీల్ వచ్చినట్టుంది, ఇంకొక 3-4 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లోపల. నాకంటే భయంగా ఉంది, జనాలు ఏంటి డంప్ చేస్తూనే ఉన్నాడని. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫన్.